నమస్తే అన్న అందరికీ నమస్కారం. జూన్ 19 స్విట్జర్లాండ్లో అమెరికా మరియు అలాగే ఇరాన్ మధ్య మనం చూసుకుంటే పీస్ డీల్ శాంతి ఒప్పందం జరుగుతుందని చెప్పేసి ఇరు దేశాలు ప్రకటించాయి. తాజాగా ఇజ్రాయిల్ చేసిన ప్రకటన పట్ల మళ్ళా యొక్క శాంతి ఒప్పందం కుదరడం అనుమానంగా ఉందన్నమాట. వివరాల్లోకి వెళితే లెబనాన్లోని బీరూట్ సమీపంలో ఇజ్రాయిల్ జరిపిన దాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ పైన దాడి చేయడానికి మరియు అమెరికాతో కుదుర్చుకోవాల్సిన అవగాహన ఒప్పందం పైన సంతకాలు నిలిపివేయడానికి ఇరాన్ సిద్ధమైందని చర్చల్లో పాల్గొన్న అధికారులను ఉటంకిస్తూ ద న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. బీరూట్ ప్రాంతంలో జరిగిన దాడిని ఇరాన్ ఒక పెద్ద ఉద్రిక్తతగా పరిగణిస్తుందని, దాని తర్వాత ఇజ్రాయిల్ పైన సైనిక ప్రతీకారం తీర్చుకోవడం, అమెరికాతో ఒప్పంద ప్రక్రియ నిలిపివేయడం అనే రెండు అంశాలను ఇరాన్ పరిశీలిస్తూ ఉందని చెప్పేసి ఇరాన్ ప్రధాన అణు సంస్థానకర్త మహమ్మద్ బాషేర్ గలీవాబ్ గారు ఖతారు మధ్యవర్తులకు తెలియజేసినట్లయితే ఈ నివేదిక పేర్కొందన్నమాట. నివేదిక ప్రకారం చర్చలు చివరి గంటల్లో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇరాన్ మరియు అమెరికా మధ్య ఖతారు కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉంది. బీరూట్ దాటిని ఇరాన్ అధికారులు ఒక రెడ్ లైన్ గా పరిగణించారని చెప్పేసి ఇది కొనసాగుతూ ఉన్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీయగలదని చెప్పేసి ఇరాన్ అధికారులు అయితే హెచ్చరించినట్లు సమాచారం. ఈ సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా జోక్యం చేసుకున్నారని, తక్షణ ప్రతీకార చర్యలకు దూరంగా ఉండాలని ఇరాన్ను కోరారని, అలాగే ఒప్పందం ఖరారైన తర్వాత లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులు నిలిచిపోతాయని చెప్పి ఇరాన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ అయితే పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి గారు గాలివాబ్లు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సహా అమెరికా అధికారులతో కలిసి సంతకాల కార్యక్రమం కోసం జెనీవాకు వెళ్లనున్నారని చెప్పేసి ఆ యొక్క నివేదికలో పేర్కొంది. మరో పరిణామంలో కొత్తగా ఏర్పడుతూ ఉన్న ఫ్రేమ్వర్క్ ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి దీర్ఘకాలం పాటు తెరిచి ఉండి సుంకం రహితంగా ఉంటుందని చెప్పేసి అమెరికా ఆశిస్తూ ఉన్నట్లయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అయితే తెలిపారు. ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.